9.5 సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాము. ఒక్క రూపాయి అవినీతి లేకుండా ఒక నీతివంతంగా, ఒక సమర్థవంతంగా మరి ఈరోజు ఒక స్థిరమైనటువంటి సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని, నాయకత్వాన్ని దేశానికి ఇవ్వడం ద్వారా దేశ ప్రజల్లో ఒక విశ్వాసం తీసుకొచ్చాము. ప్రపంచంలోనే ఈరోజు భారతదేశము 5వ ఆర్థిక శక్తి గల దేశంగా, లార్జెస్ట్ ఎకానమిక్ కంట్రీ ఏదంటే ఈరోజు 5వ దేశం ప్రపంచంలో భారతదేశం ఉంది. యూకే లాంటి దేశాన్ని కూడా వెనుకకి నెట్టేసి భారతదేశం ముందుకెళ్ళింది. ఈరోజు పేద ప్రజలకు సంబంధించి కనీస అవసరాలు కల్పించే విషయంలో ఒక పేదవాడి ఇంట్లో టాయిలెట్ నుంచి మొదలు పెడితే మీ చంద్రమండలాన్ని కూడా ఈరోజు మనం అడుగుపెట్టేటువంటి పరిస్థితి. మొట్టమొదటిసారిగా చంద్రమండలంలో మనం భారతదేశం తరఫున నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి ఈరోజు శాస్త్రజ్ఞులు చేసినటువంటి కృషి కారణంగా మనము చంద్రమండలం కూడా చేరుకున్నాం. అన్ని రకాలుగా ఈరోజు దేశంలో ఎక్కడ చూసినా శాంతి ఉంది. మత కళాలు లేవు, బాంబు పెళ్లిళ్ళు లేవు, ఆర్డీఎక్స్ కనిపించదు, పాకిస్తాన్ ఏఎస్ఐ యాక్టివిటీ ఉండదు. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగం చాలా ముందుకెళ్తా ఉంది. నేషనల్ హైవేస్ చాలా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ఈరోజు దేశంలో నేషనల్ హైవేస్ చూసినట్లయితే మరి అంతర్జాతీయ స్థాయిలో, ఇంటర్నేషనల్ అమెరికాలో ఎట్లా ఉంటాయి రోడ్లు, ఈరోజు భారతదేశంలో కూడా జాతీయ రహదారులు, ఫ్లైఓవర్స్ ఎక్కడ చూసినా కూడా చాలా అద్భుతంగా మరి కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా అనేక రకాల మార్పులు, సంస్కరణలు, త్రిపుల్ తలాక్ చట్టం మహిళలకు, ముస్లిం ఆడబిడ్డలను రక్షించేటువంటి మరి చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 తొలగించడం జరిగింది. మరి అన్ని రకాలుగా పేద ప్రజలకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర ఈరోజు గత 9 సంవత్సరాలుగా 4 కోట్ల ఇండ్లు కట్టి ఆల్రెడీ ప్రజలకు కూడా ఆ ఇళ్లలో చేరిపోయిన విషయం కూడా మనం చూస్తా ఉన్నాం. కానీ దురదృష్టము ఈరోజు గత 9-10 సంవత్సరాలుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఒక పేదవాడు కూడా ఇల్లు లేనటువంటి పరిస్థితి. పూర్తిగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా అవినీతి అయిందో మనం చూస్తా ఉన్నాం. ఒక కుటుంబం చేతిలో తెలంగాణ అంతా బందీ పెట్టుకొని ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం జరిగింది. మరి ఈరోజు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా అనేక రకాల హామీలు ఇచ్చింది. ఈ హామీలు ఏ రకంగా అమలు చేస్తుందో ఈరోజు ఒక గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. వాళ్ళకు ఒక రోడ్ మ్యాప్ లేదు. ఏ రకంగా ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో, తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఎక్కడ అమలు చేస్తారు, ఏ రకంగా అమలు చేస్తారు, ఎప్పుడు అమలు చేస్తారు, వాళ్ళకే తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు.